సమాజానికి చీకటి కోణం ఉన్నటువంటి దాన్ని ఛేదించి సమాజానికి వెళ్తున్నివ్వాలనేటువంటి మంచి సౌహృదయంతో ప్రయత్నం చేస్తున్నటువంటి నరేష్ టాక్స్ ను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ను ముంగడు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి సమాజానికి మంచి మంచి అద్భుతమైనటువంటి మన న్యూస్ అందించాలని చెప్పేసి కూడా నేను ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇది మన నరేష్ టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక సంచలన తీర్పులో భాగంగా రేబీస్ అనే వ్యాధి గురించి తీర్పిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కుక్కల గురించి, వీధి కుక్కల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వాటి గురించి కున వేణుగారిని అడిగి విషయం తెలుసుకున్నాం. సార్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఈ రేబీస్ వ్యాధిని వీధి కుక్కలను ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? అంటే వీధి కుక్కలు చాలా మటుకు వీధి కుక్కలు ఏం చేస్తాయంటే, ఒక వృద్ధుడు పోతున్నా, చిన్నారులు పోతున్నా, అవి ఏంటంటే వీధి కుక్కలు ఒక ప్రత్యేక, చాలా మంది తెలుసో తెలియదు కానీ ఒక విషయం అయితే చెప్పగలుగుతుంది. ఏంటంటే వీధి కుక్కల లోపల అక్కడ అన్నం వేసినా, ఇంత స్వీట్ వేసినా, అవి వేసిన ఇవి వేసినా తినేసి కుక్కలు స్వీట్ తిన్నాయనుకో, అది ఒక్కట మొత్తం ఏంటంటే దాని లోపల ప్రవర్తన లోపల మార్పు చాలా వచ్చేసి ఒక అలజడికి షురు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చిన్నారులు గాని వృద్ధులు గాని కనిపిస్తే వాళ్ళు అటాక్ చేసేటువంటి పరిస్థితి. దానివల్ల ఏమైపోతుంది, ఆ సమాజం ఎవరైనా సరే కానీ చిన్నారులు అంటే ఆ తల్లి తండ్రి గాని, ఆ సమాజం ఉన్నటువంటి పెద్దవాళ్ళు గాని చాలా బాధపడేటువంటి పని. ఎందుకంటే చిన్నారులకు చిన్న గాయమైనా గానీ తల్లి గుండె మీద పెద్ద గాయమైనటువంటి పరిస్థితి. తల్లి గాని తండ్రి గాని వాళ్ళు జీర్ణించుకోలేరనమాట. ఎందుకంటే కళ్ళ ముంగట ఇట్లా గీకి కొన్ని సందర్భాల్లో కూడా చనిపోయినటువంటి పరిస్థితి మన ప్రాంతంలో, ఇక్కడ హైదరాబాద్ చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. సంఘటనలో కూడా అటువంటి సంఘటనలు మనం చాలా చూసినాం. అయితే దీని మీద ఏంటంటే గతంలో మనకి ఏంటంటే సుప్రీంకోర్టు ఈ సంచలనాత్మక తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటంటే జంతువులను కూడా హింస చేయొద్దు, జంతువులను కూడా రక్షించాలనేటువంటి దాని మీద చాలా మంది ఏంటంటే జంతు ప్రేమికులు వాళ్ళని కూడా తప్పు పడతారు. వాళ్ళు కూడా ఉండాలి సమాజానికి, వాళ్ళ అవసరం కూడా చాలా ఉంది కనుక ఆ జంతు ప్రేమికులు హైకోర్టును సంప్రదించడం జరిగింది. హైకోర్టు నుంచి కొన్ని డైరెక్షన్స్ ఏంటంటే కుక్కలను ఏం చేయొద్దు అనేటువంటి దాని మీద జంతు ప్రేమికులు ప్రయత్నం చేసిన ఒక సంతోషం. కానీ ఈ రకంగా చేయడం వల్ల ఏమైపోయిందంటే సుప్రీంకోర్టు 1-2 కాదు చాలా సంఘటనలు అన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఏమి ఇచ్చిందంటే, ఈ జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ఈ రకంగా చేస్తారో వాళ్ళని మేము చూసుకుంటాం, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ డైరెక్షన్ ఇవ్వాలో, ఎట్లా చేయాలనేటువంటి వాళ్ళపైన కూడా ఏ రకంగా చర్య తీసుకోవాలనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు కానీ, గ్రామ పంచాయతీ కానీ, గ్రామ పంచాయతీలు ఇన్ని మున్సిపాలిటీ కదా, ఇవన్నీ ప్రాంతాలకు సంబంధించినటువంటి సెక్రటరీస్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక డ్రైవ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఇప్పటికి కూడా చెప్తున్నాం కానీ మీరు చూడండి, సంగారెడ్డి లోపల చాలా ప్రాంతం లోపల కుక్కలు సర్వ వివాహం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సర్వ వివాహం చేస్తే ఏం కాదు, జస్ట్ కుక్క వచ్చి ఇట్లా నాకిందనుకో, నాకింది గారు లైట్ తీసుకోతే రెబిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి వచ్చి మన ఒక పెద్ద ధనవంతుడు 2000 కోట్ల అధినేత కూడా చనిపోయినటువంటి ప్రాంతం మనం చూస్తున్నాం. ఈ మధ్యలో మన పేపర్లలో, వాట్సాప్లలో అక్కడిక్కడ చూస్తున్నాం. ఇట్లా చాలా మంది కొన్ని ఏంటంటే పత్రికలకు వస్తున్నాయి, కొన్ని యూట్యూబ్లలో వస్తున్నాయి, కొన్ని రాకుండా ఎన్నో జరుగుతున్నటువంటి పరిస్థితి కనుక ఎవ్వరు కూడా దీని నుంచి తప్పించుకోవాలి, దీని నుంచి మనం రక్షించుకోవాలంటే దీన్ని ఒక స్పష్టమైనటువంటి విధానం తీసుకురావాలనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. ఏదైతే వీధి కుక్కలను సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకొని దానికి వ్యాక్సినేషన్ చేయించేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి దాని మీద చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా తెలంగాణ యువజన సంఘాలకు సంబంధించినటువంటి అన్ని మండలాల ఉన్నటువంటి అధ్యక్షులకు, మా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని జిల్లా అధ్యక్షులకు కూడా మేమందరం కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ రకంగా సమస్య ఉన్నది, ఈ సమస్య మీద మనం భుజాన్ని ఎత్తుకొని దీన్ని ముంగడు తీసుకోవాలనేటువంటి దాని మీద చాలా ప్రాంతాల్లో పేపర్లో గానీ, టీవీలో గానీ, యూట్యూబ్ లో గానీ ఇచ్చుకుంటా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దీన్ని అవేర్నెస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఈ సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించారు, అధికార యంత్రాంగం కూడా స్పందించింది. దీని ప్రత్యేకమైన డ్రైవ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. మన సంగారెడ్డిలోనే దీని చెప్పగానే శ్రీనివాసరెడ్డి అనేటువంటి మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని డ్రైవ్ చేస్తే ఆయన మీద కూడా కుక్క అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎవరైతే కుక్కలను పట్టుకునేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఆయన మీద అటాక్ చేసినటువంటి పరిస్థితి కనుక అయినా కూడా ఆయన పూర్తి స్థాయి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు వారికి కూడా అభినందిస్తున్నాం. ఇదే ఎందుకంటే ఎవరికైనా సరే
చిన్నారులు గాని, వృద్ధులు గాని, మహిళలు గాని, పెద్ద మనుషులు గాని, యువకులు గాని వాళ్ళందరూ కూడా తెలిసో తెలియక రాత్రిలో వస్తుంటే కూడా బండ్ల మీద వస్తుంటే కూడా ఒక్కోసారి 10-20 కుక్కలు ఎంబడబడతాయి. అప్పుడు ఎవరు చెప్పుకోవాలి? ఎంతెంత స్పీడ్ పోతే అంతంత స్పీడ్ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. మన కాళ్ళు పట్టుకుంటది, పిక్కల్ని పట్టుకుంటది. కొన్ని సందర్భాల్లో కరెంటు పోతుంది. అప్పుడు ఏకదం వీధి కుక్కలు వచ్చేసి అటాక్ చేసేటువంటి పరిస్థితి ఉంటది. చిన్నారులు ఆడుకుందామని పోతే ఒకటేసారి 30-40 కుక్కలు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. మహిళలు కూడా ఇట్లా నడుచుకుంటా పోతుంది, జర్ర ఇట్లకెళ్ళి పోతుంది. ఇట్లకెళ్ళి వస్తుంటే కూడా కుక్కలు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక ఏ ఆడపడుచు గాని, చిన్నారులకు గాని, పెద్దలకు గాని, వృద్ధులకు గాని మన తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా కించింతైనా కూడా కుక్కలతో ఇబ్బంది కాకుండా ఉండాలనేటువంటి దాని మీద జంతువు ప్రేమికులు కూడా దీన్ని పూర్తిగా సహకరించాలి. దాంతో పాటు ప్రజలు కూడా సహకరించాలి, అధికార యంత్రాంగం సహకరించాలి. అందరు సహకరించి ఒక యజ్ఞం లెక్క చేసి ఏ ప్రాంతంలో కూడా ఈ కుక్కల దాడి నుంచి తప్పించుకోవాలనేటువంటి దాని మీద ఒక మంచి ప్రణాళికబద్ధమైనటువంటి దాని మీద పోయిన రోజు నిజంగా చెప్తున్నా కుక్కలు అనే దాన్ని కూడా మనం విశ్వాసం, ఎందుకంటే ఎవ్వరికి లేనటువంటి విశ్వాసం కుక్కలకు ఉంటుంది. కుక్కలు కూడా మనం గౌరవిస్తాం. కుక్కలు నిజంగా చెప్తున్నా చాలా మందికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఏంటంటే కుక్క అంటే ఒక మనిషి కంటే కూడా ఎక్కువ ప్రేమ అభిమానం ఉంటుంది. అది తినకపోతే మనం తినకపోతే కూడా ఆ కుక్క కూడా తినదు. ఆ అటాచ్మెంట్ ఉంటుంది. కనుక ఈ కుక్కల్ని ఎవరైతే పోషిస్తారో, కుక్కల్ని ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళ సంతోషం కాదని కాదు కానీ సాటి వ్యక్తులకు గాని, మన చుట్టుపక్కల వ్యక్తులకు గాని, ఈ మధ్యలో అపార్ట్మెంట్లలో కూడా పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. నా కుక్క చీడ వాష్రూమ్ పోసింది, నా కుక్క ఆడ చేసింది అనేటువంటి దాని మీద యుద్ధాలు జరిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాక ఈ కుక్కలకు సంబంధించినటువంటి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి తీసుకొస్తే కూడా ఈ గడబడిలో పంచాయతీ కాకుండా అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. కుక్కలు కూడా ప్రేమించాలి, జంతువులను కూడా ప్రేమించాలి, జంతువులను ప్రేమించేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ దాని నుంచి వచ్చేటువంటి దాడి నుంచి కూడా రక్షించుకునేటువంటి ప్రయత్నం కూడా మనం అందరం కలిసి చేయాలనేటువంటిది కూడా నరేష్ టాక్స్ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాను. అంటే సార్ ఇప్పుడు కుక్కలు అనేవి విశ్వాసానికి ప్రతీక. అట్లనే భారతదేశంలో అంటే ఒక దేశంలో కుక్కలను మల్లన్న దేవునిగా ఒక కీర్తించి దైవ స్వరూపంగా భావించినటువంటి ఒక పద్ధతి మనకు నడుస్తుంది. అంటే జంతు ప్రేమికులు వేసినటువంటి ఒక పిటిషన్ గాను వాళ్ళు రెస్పాండ్ అయింది సుప్రీంకోర్టు. నేనేమంటున్నా అంటే రోడ్ల మీద కుక్కలు మాత్రమే కాదు, ఆవులు తిరుగుతున్నాయి, ఎటు తిరుగుతున్నాయి, పందులు కూడా తిరుగుతున్నాయి. అంటే ఇవి అంటే జంతు ప్రేమికులు వీటిని కూడా ప్రేమ కోణంతో చూసి వీటిని కూడా ఒక శాల ఏర్పడి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఒక పెద్ద బందిల దొడ్డి నిర్మించి ఆ బందిల దొడ్డిలో సంరక్షించాలని చెప్పేసి మనకు 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఉంది. రోడ్ల మీద ఏం తిరగొద్దు, ఆ చట్టం ప్రకారం అన్నిటిని తీసుకొచ్చి ఒక దగ్గర గ్యాదర్ చేయాలని చెప్పేసి. కుక్కలకు మాత్రమే తీర్పు వర్తిస్తుందా, లేకపోతే ఇట్లా మిగిలిన కూడా జంతువులే? జంతువు అంటే ఏదైనా జంతువే. కుక్కను మల్లన దేవునిగా కొలుస్తాము, ఆవును ఒక అమ్మగా కొలుస్తాం, గోమాత కొలుస్తాం, ఏదైనా జంతువు. వాటి పట్ల చట్టాలు ఏ విధంగా చూస్తున్నాయి? వాటి అంటే ఇప్పుడు కుక్క అనేటువంటిది ఏంటంటే అది సడన్ గా కూడా అగ్రెసివ్ అయిపోయి అటాక్ చేసేటువంటి గుణం. ఇప్పుడు ఆవుతోని మనకు పెద్ద ప్రమాదం ఏముండదు, ఎందుకంటే ఆవు తల్లి లాంటిది. ఆ తల్లి మనకి ఎట్లా ఎప్పుడు కూడా మనకు మంచి చేసేటువంటి ప్రయత్నం, మంచిగుంటే కూడా ఏ రకం ఇబ్బంది, నువ్వు రోడ్ల మీద పోతుంటే కూడా ఎవ్వరు కూడా ఇంత ఇబ్బంది పెట్టకుండా, నువ్వు చూడండి ఎంత స్పీడ్ వెహికల్ వచ్చినా గానీ ఏ మాత్రం అదలక బెదలక అట్లే ఉంటది. చూడండి ఆవులను డాష్ ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. కనుక ఆవులు అనేటువంటి సాత్వికమైన చాలా మంచి, ఆ మంచి కోరుకునేటువంటి దాంట్లో కూడా ఆవులు ఉంటాయి అనేటువంటిది అయితే చరిత్ర మనకు చెప్తుంది. మేము కూడా దాన్ని నమ్మాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. కనుక ఈ ఆవులకు సంబంధించినటువంటిది రోడ్ల మీద ఉంటే ఈ మధ్యలో మనం చూసిన ఒక సామాజిక వేడత ఈ వెహికల్స్ వస్తున్నాయనేటువంటి దాని మెడలో కూడా ఒక రెడ్ గానీ ఒక గ్రీన్ గానీ ఈ రకంగా అవి ఉన్నాయనేటువంటి దాని మీద సిగ్నల్ ఇచ్చే విధంగా చేస్తున్నాక దీని మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ జంతువులను రక్షించినటువంటి వ్యక్తులు అవుతారు. ఆ రకమైనటువంటి ప్రయత్నం జరగాలి. ఎందుకంటే రోజు రోజుకు ఎందుకంటే మనం అనుకుంటాము సృష్టి లోపట ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నాయి, అలా అన్ని రకాలుగా ఉన్నాయి. కనుక మనం కూడా ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం అనుకుంటాం ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మొత్తం కుక్కల్ని అందరినీ కూడా నాశనం చేస్తే కూడా పాములు అందరినీ కూడా ఇది చేసే కదా, అంటే ప్రతిది కూడా సృష్టికి అవసరం. ఆ సృష్టి లోపట ఇన్బ్యాలెన్స్ కావద్దంటే ప్రతి జీవి కూడా జీవించి ఉండాలి. ప్రతి జీవి లోపల కూడా దాని లక్షణాలను చేసుకుంటూ పోయేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ఒక సర్కిల్ అనమాట. ఇది పుడుతుంటది, పాము కప్పని తింటది, కప్ప ఇవి నడుస్తూనే ఉంటది అనమాట. ఇది ఏంటంటే ఇది సృష్టి అనేది ఒక సర్కిల్. ఈ సర్కిల్ అనేది ఎప్పుడు కూడా జరుగుతుండాలి. ఏ సర్కిల్ అయిపోయినా చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆ సర్కిల్ ప్రకృతి లోపలనే మనం జీవించాలి. ప్రకృతే మన లక్ష్యం కావాలి, ప్రకృతే మన భవిష్యత్తు కావాలంటే జంతువులను కూడా మనం ప్రేమించేటువంటి ప్రయత్నం చేయాలి. జంతువులు ఉండేటువంటి ప్రాంతం ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనం అక్కడ చేసేటువంటి ప్రయత్నం చేస్తే కూడా మనం అందరం కూడా చాలా సంతోషంగా జీవించేటువంటి అవకాశం. సో జంతువులకు హాని కలిగించొద్దు అనేది ఫైనల్ చెప్పారు. జంతువులకు మాత్రం కాదు, ఈ సృష్టిలో కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయని చెప్పేసి బౌద్ధం చెప్తుంది.
బౌద్ధ ధర్మం ప్రకారం మనం తిన్న తర్వాత ఆ ప్లేట్లో ఎంటీ ప్లేట్ కూడా నాకొద్దు, దాన్ని కడగాలి అని చెప్తుంది. అంటే అందులో కూడా కొన్ని కోటాను కోట్ల సూక్ష్మ క్రిములు ఉంటాయని చెప్పేసి బౌద్ధం ఆ విధంగా సూక్ష్మ క్రిములను కూడా మనం నాశనం చేయొద్దు అని చెప్పేసి బౌద్ధం చెప్తుంటే, మనం రోడ్డు మీద పోతా ఉన్నప్పుడు టైర్ల కింద చాలా పాములు, చాలా ఉడతలు, చాలా ఏమంటారు అవి కుక్కలు, ఇంకా చాలా చిన్న చిన్న సూక్ష్మ చాలా టైర్ల కింద కూడా చచ్చిపోతుంటే మనం అప్పుడప్పుడు చూస్తాం. రోడ్డు మీద ఇట్లా పేపర్ లాగా అయిపోతుంది ఆ చచ్చిపోయిన శవం. సో ఎట్లా ఇవి బౌద్ధం ఆ విధంగా చెప్తుంది. దీన్ని దానికి నియంత్రించడానికి చట్టం ఇంకా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే మనము అసలు యాక్చువల్ గా మనము ఒక సామాన్య మనిషిగా మన పౌరునిగా మన బాధ్యత చుట్టూ టైర్ల కింద ఏం పడుతున్నాయి అదేం చూసుకోవడం. పడ్డ కింద ఆయన అట్నే తీసుకుపోతున్నాం టైర్లు, పెద్ద పెద్ద వాహనాలు ఉంటాయి. సో ఎట్లా చూడొచ్చు దీన్ని? సృష్టి లోపల మనకు తెలిసిన మటుకు సృష్టి అనేటువంటిది ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా ఉన్నది, తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఒకప్పుడు 50 ఏళ్ల క్రితం ఎట్లుండే, 100 ఏళ్ల క్రితం ఎట్లుండే, 200 ఏళ్ల క్రితం ఎట్లుండే, ఒక 400 ఏళ్ల క్రితం ఎట్లుండే అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసేదంటే, ప్రకృతి దగ్గరికి మనం పోయి ప్రకృతిని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప కానీ ప్రకృతి మనం నాశనం చేస్తలేదు. అంటే మనం ఏడిపోతున్నాం, మనం ప్రకృతికి సంబంధించిన అది వచ్చి ఇప్పుడు ప్రకృతి వచ్చి మన ఇల్లు నాశనం చేస్తలే. ఎప్పుడు చేస్తుంది నాశనము? భూకంపాల వల్ల నాశనం చేస్తుంది. ఎందుకంటే భూకంపాల వల్ల నాశనం చేస్తుంది, సునామీల వల్ల నాశనం చేస్తుంది. అంటే ఇంకొక ఏదో ఒక రకంగా మన సృష్టి లోపల ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఆ బ్యాలెన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మనము ప్రకృతిని నాశనం చేసుకుంటా అభివృద్ధి అనేటువంటి దాన్ని ముంగడిపోతున్నాం. ఎందుకంటే మనం బతకాలంటే మనకి ఇల్లు కావాలి, ఇల్లు కావాలంటే అడవిని నరికేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, ఇల్లు కట్టుకునేటువంటి ప్రయత్నం. అంటే ప్రకృతిని నాశనం చేసేటువంటి దాని మీద మనం ఉన్నాం. కానీ ఏం చేస్తాం, సృష్టి మనం నాశనం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. కనుక ప్రకృతిని మనం ప్రేమించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రకృతిని మనం ఎట్లా అంటే ప్రకృతిని అన్ని రకాలుగా, ఎందుకంటే మన భవిష్యత్తే మన ప్రకృతి, కనుక ఆ ప్రకృతిని ప్రేమించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటది అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఇది సృష్టిలో చాలా కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. అందులో సూక్ష్మ క్రిముల నుంచి కుక్క నక్క నుంచి మనిషి కూడా ఒక జీవరాశి కిందకి వస్తాడు. మనిషిని కాదు, మనిషి సాటి జీవిని కూడా ప్రేమించాలి. అందరూ కూడా రక్షించే ప్రయత్నం చేయాలి, అన్ని జీవరాశులను రక్షించే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రతి జీవిని కూడా రక్షిస్తూ మనుషులందరూ కూడా దైవునిగా ప్రతి జీవిని కూడా మనం దైవాన్ని చూస్తూ ఉంటాము. వాటిని సహృదయంతో చూడాలని చెప్పేసి డాక్టర్ కూన వేణుగోపాల్ గారు ఈ సందర్భంగా నాకు సమయం ఇచ్చి చాలా అమూల్యమైన విషయాలు చెప్పడం జరిగింది. సో ఇతని వాళ్ళకి థ్యాంక్ యూ సార్. సమాజానికి చీకటి కోణం ఉన్నటువంటి దాన్ని ఛేదించి సమాజానికి వెళ్తునివ్వాలనేటువంటి మంచి సౌహృదయంతో ప్రయత్నం చేస్తున్నటువంటి నరేష్ టాక్స్ ను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ ను ముంగర తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి సమాజానికి మంచి మంచి అద్భుతమైనటువంటి మన న్యూస్లు అందించాలని చెప్పేసి కూడా నేను ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఇది మన నరేష్ టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను.